స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. ఒక దార్శకుని చేతిలో దమ్మున్న నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటే కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ఆనందదాయకంగా ఉంటుందని అనడానికి నిదర్శనమే ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూపిన చొరవ అని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కలవటి వెంకటరమణమూర్తి 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అభివృద్ధికి కేటాయించడం రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన గౌరవం అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కూడా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తెలపడం ఒక శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా చాలా ఆనందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులకు కూడా అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా తెలుపవచ్చునని పేర్కొన్నారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ ఉక్కు కర్మాగారానికి 620 కోట్లు కేటాయించడం అన్ని సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ముందుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడటం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన తీర్పునకు కృతజ్ఞతలు తెలిపే విధంగా సంతోషిస్తున్నట్లు ఆయన అన్నారు. కేంద్రంలో పదవుల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని నమ్మిన అపర చాణక్యుడు చంద్రబాబు చూపించిన తెగువ ఈ రోజు కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడుతుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభదినం, ఒక శుభ పరిణామం. కృష్ణార్జుల కలయికలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కలయికలో మరి బీజేపీ తోడవడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు మరి ప్రకటించడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. 15,000 కోట్లకు కాదు, ఇంకా కావాల్సినంత నిధులు ఇస్తామని చెప్పడం, అలాగే పోలవరానికి మరి పోలవరం ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన నిధులు కూడా కేటాయిస్తామనడం, అలాగే ఏదైతే మరి వెనుకబడిన జిల్లాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కూడా దానిలో ఉంది. మరి జిల్లాకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ నిధులు కేటాయిస్తామన్నాం. అలాగే చెన్నై, విశాఖపట్నం మరి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి పెట్టడం అనేది చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనందరం పోరాడాం. దానికి కూడా ఈ విశాఖ ఉక్కుకు కూడా 620 కోట్లు మరి ప్రకటించడం అనేది చాలా హర్షదాయకమైన. ముఖ్యంగా ఒక దార్శనికుడి చేతిలో రాష్ట్రం ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తుందనడానికి ఇది నిదర్శనం. ఈరోజు బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించిన వాటా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో మనకి ఇంకా మంచి అవకాశాలు కావాలి కేంద్ర బడ్జెట్లో. మరి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ భాగస్వామి బీజేపీ వాళ్ళు కానీ ప్రయత్నం చేసి మరి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మరి ఒక మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే శ్రీకాకుళం జిల్లాకి మరి తగిన గుర్తింపు ఇచ్చినందుకు నేను రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే మరి నరేంద్ర మోడీ గారికి కానీ, అలాగే బడ్జెట్ కేటాయింపులో చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి కానీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడ. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండగర్ ఆదేశించారు. కోడి రామ్మూర్తి మైదానం నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షం కారణంగా పనులు ఇంకా ప్రారంభించలేదని కాంట్రాక్టర్ కలెక్టర్కు వివరించారు. పనులకు సంబంధించి ఏ మెటీరియల్ ఎక్కడి నుండి వస్తున్నది తెలియజేయాలని ఏఈని ఆయన ఆదేశించారు. లేబర్ ఎక్కడి నుండి వస్తున్నది కూడా అడగగా ఒడిశా నుండి వస్తున్నట్లు చెప్పగా పని వారికి సంబంధించిన వారి ప్రయాణ వివరాలు సేకరించాలని ఏఈని ఆదేశించారు. పెద్ద వర్షం పడితే తప్ప పనులు ఆపకూడదన్నారు. ప్రతిరోజు ఏ పని ఎంత జరుగుతుందో తెలియజేయాలని డిఈ గణపతిరావును ఆదేశించారు. శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు నిర్మాణ పనులపై కూడా ఆయన చర్చించారు. ఈ పరిశీలనలో ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, ఈఎస్ రవినాయక్, డిఎస్డిఓ శ్రీధర్, ఆర్ఎండ్బి డిఈ గణపతిరావు, ఏఈపిటి రాజు తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ శిశువుకి పరీక్షలు తప్పనిసరి అని, అయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. హెచ్చర్ల మండలంలోని పొన్నాడ పిహెచ్సిని ఆయన మంగళవారం సందర్శించారు.
పిహెచ్సిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సన్యాసి నాయుడు మాట్లాడుతూ పురిట్లోనే ఆడపిల్లలపై దాడులు జరగడం విచారకరమన్నారు. ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే చంపేయడం భావ్యం కాదన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఆడపిల్లలకు చదివించాలని, పెళ్లి వయసు వచ్చినప్పుడే వివాహం జరిపించాలని విన్నవించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. ఈ సమావేశంలో జి ఇంద్రప్రసాద్, న్యాయవాది సౌమ్యశ్రీ, మెడికల్ ఆఫీసర్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ దివాస్ సందర్భంగా ఈ నెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ జేఏసీ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పైడి రామారావు, ప్రెసిడెంట్ ఎస్ నారాయణమూర్తులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్సీసీ విద్యార్థులు, యువతతో పాటు మాజీ సైనికులు కూడా ఆ రోజున పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని వారు వివరించారు. విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రక్తం కొరతను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు, యువత స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ వైస్ ప్రెసిడెంట్ సనుపుల రామారావు, జనరల్ సెక్రటరీ చౌదరి అమ్మాజీరావు, సభ్యులు పైడి మధుసూదన్ రావు, ఏవిఎన్ మూర్తి, కామేశ్వరరావు, భాస్కర్ రావు, కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్డర్ కెప్టెన్ పైడి రామారావు, చైర్మన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీకాకుళం. 26 జూలై 24వ తేదీన 10 గంటలకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ విజయశ్రీ సెంటర్తో నిర్వహించడం జరుగుతుంది. మన ఎన్సీసీ స్టూడెంట్స్, యువత, మాజీ సైనికులు అందరూ ఆహ్వానులే. మన శ్రీకాకుళం జిల్లా అన్ని యూనియన్లకు ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్క మాజీ సైనికుడు ఇక్కడికి వచ్చి జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే మన సివిలియన్స్ మరియు యువత అందరికీ ఆహ్వానిస్తున్నాం. మేజర్ ఎస్ నారాయణమూర్తి, ప్రెసిడెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీకాకుళం. మీడియా మిత్రులకు తెలియపరిచింది ఏమనగా, కార్గిల్ దివస్ 26/7/2024 శుక్రవారం ఉదయం 9 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోని మేము ఈ కార్గిల్ దివస్ సందర్భంగా అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా మన మాజీ సైనికులు, మన స్టూడెంట్స్ అందరూ కలిసి ముందుకు వచ్చి ఈ రక్తదానం చేస్తారని కోరుతున్నాం. రక్తదానం మహాదానం, అన్నిటికన్నా దానం రక్తదానం. అందుకారణంగా మీ అందరికీ మేము గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని బీజేపీ నేత పైడి రాజారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, అన్నదాతల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా బడ్జెట్ను రూపొందించారని పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, బీహార్లకు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరపడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీనిని బట్టే ఏపీ అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చునన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీపై తప్పులు నెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అయినా ప్రజలు అవేమీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో కూటమికి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. ఇప్పుడు బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతో ప్రకటన విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలకు రాజారావు ఆ ప్రకటన ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. వంశధార కుడి కాలువ గండిపడి వరి నీటి మునిగిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణమూర్తి, సిపిఎం పార్టీ నాయకులు వెలమల రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం ప్రతినిధి బృందం సరుబుజ్జిల మండలం వంశధార కుడి కాలువ గండిపడి వరి నీటి మునిగిన పొలాలను పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్య కారణంగా పూడికలు తీయకపోవడంతో, షట్టర్లు పాడైపోవడంతో, కాలువ పూర్తిగా చెడిపోవడంతో కుడి కాలువలు గండిపడిందని, ఈ గండి ప్రభుత్వ తాలూకా నిర్లక్ష్యానికి ఒక నిదర్శనమని వారు విమర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు నాయకులు ధనంజయ నాయుడు, భాస్కర్ రావు, సిఐటి నాయకులు అల్పాక రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన పోరాట యోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరంలో స్వాతంత్ర సమర యోధుల స్మృతివనంలో తిలక్ 168వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు సుమారు గాంధీతో పాటు గాంధీ మందిర బృందం జామ్ భీమశేఖర్, నటులు మోహన్, పొన్నాడ రవికుమార్, పైడి హర్నాథరావు, పందిరి అప్పారావు, మెట్ట ఆనందభట్లు తదితరులు తిలక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అతివాద భావాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కీర్తి తిలక్ సొంతమన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించడంతో పాటు వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలను వాడవాడలా నిర్వహించడం ద్వారా భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించిన మహోన్నతుడు తిలక్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి కమిటీ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కంచిలి, కవిటి, మంతస, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఇతర మండలాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండకర్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉన్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీరు 5000 క్యూసెక్ల వరకు వచ్చినట్లు ఆయన వివరించారు. నదుల వలన ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. కాలువల వద్ద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి పంట పొలాలు సుమారు 150 ఎకరాల వరకు ముంపునకు గురైందని సమాచారం వచ్చిందని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఒక 6 వరకు గృహాలు డ్యామేజ్ అయ్యాయని, కొన్ని రోడ్లు పాడయ్యాయని, ఎలక్ట్రికల్ 5 లక్షల రూపాయల వరకు పోల్స్ కు ఖర్చు అవుతుందని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించినట్లు ఆయన వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో యాంటీ లార్వా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లకు వెనుక భాగంలో ఉండే బాక్సులు, కూలర్లు, ఇంటి పైన, ఇంటి బయట పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. భారీ వర్షాలు తగ్గినప్పటికీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అందరూ నీరు వేడి నీరేనే తాగాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు కలిశారు. రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ కలెక్టర్ కు వివరించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటుకుల మోహన్, డాక్టర్ భాడాన దేవభూషణ్ రావు, సెక్రటరీ డాక్టర్ పైడి సింధూరా, సభ్యులు టెక్కం రామ్ గోపాల్, ఉర్లం శివతేజ, పొడుగు చరణ్ తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. హెచ్ఎల్లోని ఆర్మర్ రిజర్వ్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సోమవారం రాత్రి తనిఖీ చేశారు. అన్ని విభాగాలను, పరిపాలనా కార్యాలయం ఫైళ్లను పరిశీలించారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ విభాగాల పనితీరు, నైపుణ్యాలను పర్యవేక్షించారు. గ్యాస్ గోదాం, జిమ్, వెపన్ స్టోర్, ట్రాన్స్పోర్ట్ గోదాంను వంటి పరిశీలించి నిర్వహణ నైపుణ్యాలపై పలు సూచనలు చేశారు. కార్యాలయం నిర్వహణ పనితీరుపై డిఎస్పీ శేషాద్రి, ఆర్ఐలు సురేష్, నరసింహరావులతో ఆయన సమీక్షించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.